డబ్బులే కాదు విజయాలు కూడా ఎవరికి ఊరికే రావు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే చాలామంది నిరుత్సాహంతో అక్కడే ఆగిపోతారు. కొందరు మాత్రమే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని మళ్ళీ ముందడుగు వేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆయన ఎవరికి తెలియకుండా ఉండేందుకు బాత్రూంలో పడి పడి ఏడ్చేవారనే సంగతి మనకు చాలామందికి తెలియదు. దుబాయ్లో నిర్వహించిన ఓ సమ్మిట్లో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన నట ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అతిథుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం అయితే చేశారు బాలీవుడ్ బాద్షా. ఆ సంగతులేంటో ఆయన మాటల్లో మనం తెలుసుకుంటే, టార్గెట్ను చేరుకునేటప్పుడు ఊహించని జరిగితే కుంగిపోవద్దు. అప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొని మళ్ళీ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళండి. ఒకానొక సమయంలో నా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోకపోవడంతో బాత్రూంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. అక్కడ వెక్కి వెక్కి ఏడ్చాను. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. మళ్ళీ ఆ బాధ నుంచి నేనే బయటకు వచ్చా. ప్రపంచం మనకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఎవరి కుట్ర వల్లనో నా సినిమాలు ఆడకపోవడం కాదు, నేనే ప్రేక్షకులకి కనెక్ట్ కాలేకపోయా. ఇది నా తప్పే అని గ్రహించా. తరువాత విజయాలు అందుకోగలిగా. ఇప్పుడు మీరు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఇతరులను నిందించకుండా అనుకున్నది సాధించి జీవితాన్ని ఆస్వాదించండి అని ఆ సమ్మిట్లో మనకైతే సలహా ఇచ్చారు. గతేడాది విడుదలైన పఠాన్, జవాన్ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో మనందరికీ తెలుసు. ఆ 2,000 కోట్ల క్లబ్లోకి చేరాయి. మరోవైపు డంకీ, టైగర్ 3లోనూ ప్రేక్షకులను అలరించారు షారుఖ్ ఖాన్. ప్రస్తుతం కింగ్ సినిమాలో నటిస్తున్నారు. సుజయ్ ఘోష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ కూడా సందడి చేయనుంది.